హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనీలా. వెల్కమ్ మై ఛానల్. అన్నా కదా జాతర మొదలైంది, వాళ్ళు ఊరంతా తిరుగుతారు అని. అలాగే రాత్రంతా నిద్ర లేకుండా ఊరంతా తిరుగుతారండి. తిరిగి ఉదయం 3:30కి అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పర్ఫామ్ అయితే చేశారు. వీళ్ళంతా పర్ఫార్మెన్స్ అయ్యేటప్పటికి ఒక 5:30 అయితే అయిపోయిందండి. కానీ వీళ్ళ వేషాలు అవి నాకైతే భయం అనిపించాయి. ఈ వేషాలు అనేది ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటాయి, కానీ గరగమ్మ వారు మాత్రం ఎవరైతే పానుపు వేశారో వాళ్ళ ఇంటికి అసలు పానుపు అంటే ఏంటి, ఎలా వేస్తారు అనేది అయితే నేను చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే. డాన్స్ పర్ఫార్మెన్స్లు అయిపోయినాయండి. ఇప్పుడు చక్కగా మనం అందరం స్నానాలు చేసేసి పానుపుని తయారు చేసేసుకుందాము. మంచం వేసుకుని ఒక మంచము, కొత్త బెడ్షీట్, కొత్త చీర పరిచి, ఒక 3 పోగుల కింద 3 గుప్పుళ్ళు బియ్యం పెట్టి, దీపం, ధూపం, పసుపు, కుంకుమ, హారతి అన్నీ రెడీ చేసుకోవాలండి. అలా రెడీ చేసుకుంటే వీళ్ళు గరగల వాళ్ళు వచ్చేసరి వీళ్ళు బయట కాసేపు మనకు ముందు కాసేపు అలా ఆడుతూ ఉంటారు అన్నమాట. ఆడేటప్పుడు మనము కాగడ వెలిగించాలండి. అలాగా కర్రకి ఒక గుడ్డ చుట్టి దాన్ని నూనెలో వెలిగించి కాగడ వెలిగించాలి. అది పిల్లల్ని పట్టుకోమనాలంటే, ఎవరైతే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు పట్టుకోవాలి. ఏంటంటే పిల్లలకి దిష్టి దోషం అలాంటివన్నీ పోతాయి అనేది నమ్మికంట. ఇలాగా వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్లు పోయాలంట. ఒక బిందుతో పసుపు నీళ్లు వాళ్ళ కాళ్ళు కడిగి, ఎవరైనా మనకి ఇంటికి వస్తే కాళ్ళు కడితే అమ్మవారిని కాళ్ళు కడిగి ఇంట్లో తప్పించుకుంటున్నాం అనమాట మనం. ఇలా లోపలికి వచ్చిన అమ్మవారిని తీసుకుని మనం ఏర్పాటు చేసుకున్న మంచం ఉంది కదా, మంచం మీద కూర్చోబెడతాను. ఇవి ఏంటంటే పూర్వం ఇచ్చిన గరగలండి, ఒక్కొక్కళ్ళు ఇస్తూ ఉంటారంటే మొక్కుకుని. అలా ఇచ్చిన గరగలు ఇప్పుడు ఫస్ట్ అక్క బొట్టు పెడతాను చూసారా, ఆ గరగ మా బావగారు వాళ్ళ అమ్మమ్మ గారు ఇచ్చారంటండి. అది అనమాట. వీళ్ళు ఎప్పుడైతే జాతర వచ్చినప్పుడు కొత్త చీర పట్టుకెళ్ళి వాళ్ళ గరగకి ఇవ్వాలంట. అదే వాళ్ళకి కట్టి, కొత్త చీర కట్టి అమ్మవారిని ఊరంతా జాతరకి తిప్పుతారు. అలా ప్రతి ఒక్క అమ్మవారికి ఫస్ట్ మన గరక్క బొట్టు పెట్టుకున్నాక మిగిలిన గరగలకు కూడా బొట్టు, పసుపు, కుంకుమ ఇచ్చి వాటికి మనం హారతి ఇవ్వాలి. ఇప్పుడు హారతి పాట పాడతారు చూడండి. వచ్చిన మా తల్లి వాకిళ్ళలోకి, వచ్చిన మా తల్లి వాకిళ్ళలోకి, కంచు బిందులతోటి కాళ్ళు కడిగేరు, కంచు బిందులతోటి కాళ్ళు కడిగేరు. ఓయమ్మ మాయమ్మ బంగారు బొమ్మ, ఓయమ్మ మాయమ్మ బంగారు బొమ్మ, ఓయమ్మ మాయమ్మ బంగారు బొమ్మ, ఓయమ్మ మాయమ్మ బంగారు బొమ్మ. పిలిచి రావమ్మలకు మంగాళ శోభమంగాళ, కొలుసు పుష్పనిలో ఎత్తరు గాంధరేని కొలిచి గడబిడ గాబేర పేరు పల్లమ్మ తల్లకు మంగాళ శోభమంగాళ, జయ మంగాళ.
చేసిన తర్వాత మళ్ళీ ఆ గరగలను తీసి వాళ్ళ తల మీద మనమే పెట్టాలండి. పెట్టి తర్వాత వాళ్ళు మనల్ని మిడిల్లో నిల్చోబెట్టి రౌండ్గా మన చుట్టూ రింగ రోడ్స్ లాగా తిరిగారు. ఇదంటే అమ్మవారు మనల్ని బ్లెస్ చేసినట్టు, బ్లెస్సింగ్స్ అలా ఇస్తారంట. అయిన తర్వాత మాకు అందరూ అమ్మవారి దగ్గర ఉన్న బొట్టు మా అందరికీ పెట్టి ఆ గరగని మా తల మీద పెట్టారండి. పెట్టి ఒక 2-3 అడుగులు ముందుకి వేయించారంట. మన అమ్మవారిని మన సొంత చేతులతో సాగనంపుతున్నాము బయటకి అనే దాని గురించి అలా చేయిస్తారంట. పిల్లలకు కూడా పెడతారండి. ఈ పిల్లలు కొంచెం కొత్త సౌండ్లు దీనికి భయపడ్డారు కొంచెంగా. మా అబ్బాయిని లేపానండి, ఎంత లేపాను వాడిని, అస్సలు కదలలేదు వాడు. నాకు ఇదంతా కొత్త, ఎప్పుడు నేను ఇలా పెట్టించుకోవటం అసలు అంత డైరెక్ట్గా గరగలని చూడలేదు. నేను జాతర చూడటం కూడా నేను ఫస్ట్ టైం. నాకు చాలా బాగా అనిపించింది ఇదంతా. వీళ్ళు బయట మళ్ళీ డాన్స్లు మ్యాజిక్లు కూడా చేశారు, అది కూడా చూసేయండి. నోటుతో తీసిన తర్వాత అది ఒక డప్పు ఉంది కదా, కింద ఒక 100 రూపాయలు పెట్టారండి. దాన్ని మ్యాజిక్ చేస్తాను అంటున్నారు ఆయన. డబ్బులు కనపడకుండా మాయం చేస్తారంట. ఎలా చేస్తారో చూసేద్దాం వచ్చి. ఇప్పుడు అందులో కాయంతులు లేదు, అందులో కాయంతులు లేదు. నువ్వు ఏమన్నా చెప్తాను ఎలాగెట్టా ఆపకు రే బాబు, ఇందులోకి అన్నది అనుకుంటారు. అదిగో లేదు ఏమన్నా అయితే నీకు రూపాయలు అయితే మాయం చేసేసారండి వాళ్ళు. మరి పానుపేశారు, డాన్స్లు వేశారు, మ్యాజిక్లు చేశారు మన ఇంటి ముందు. మరి మరి అందరి ముందు చేయరు కదా, అందు గురించి చాలా క్రౌడ్ వచ్చారు ఇవన్నీ చూడటం కోసం. మరి ఎంతకంత చదివించుకోవాలి కదా. మా బావగారు ఏం చెప్పారు, నీ 100 మాయం చేసిన మనం నాకు చూపించు, అప్పుడే మీకు డబ్బులు ఎత్తే, లేకపోతే ఎవరని చెప్పారు. ఆ దేవిలోంచే 100 వచ్చేది. మా 100 మాకు కావాలన్నారు, ఆయన కావాలన్నారు. ఇప్పుడు ఆయన చదివావా? చదివాం కదా, పైసా కూడా అడగలేదు మనం. అడగలేదు, అక్కలద్దు, అడగం. తల్లి చేసాం. ఇప్పుడు తల్లి స్వచ్ఛమైంది అయితే 100 వచ్చారు.
ఇవి చూడటానికి చాలామంది అయితే వచ్చారండి, చుట్టుపక్కల వాళ్ళు అందరూ మన ఇంటికి వచ్చారు. ఇంకా వాళ్ళందరినీ వచ్చి ఒకసారి సర్కిల్ అయితే వేసి తిప్పారు. తిప్పిన తర్వాత ఇంకా లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ కాళ్ళ మీద నీళ్ళు అయితే పోయాలండి, పోసి వాళ్ళని పంపించేయాలి. ఇది మళ్ళీ అలాగే సాయంత్రం కూడా వస్తారు, అలాగే సాయంత్రం కూడా పానుపు తయారు చేయాలి. ఇప్పుడు తక్కువ మంది వస్తారండి, ఒక 2 మాత్రమే వచ్చారు. మళ్ళీ